అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో చాలా సింపుల్గా నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోని ఒక వెజ్ కర్రీని తయారు చేసుకుందాము. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం ఈ వడియాలతో కర్రీ చేసాము అంటే చాలా బాగుంటుందండి. అయితే మనము ఈ సమ్మర్లోనే ఈ వడియాల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం ఒకసారి సమ్మర్లో వడియాలు పెట్టుకున్నాము అంటే ఇయర్ మొత్తం ఈ కర్రీ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ వడియాల్ని కూడా రెండు రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి మినపప్పుతో పెట్టచ్చు, ఒకటి అలసందలతో పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చేస్తున్నదైతే ఇది అలసంద వడియాల కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోకైనా, కలర్ రైస్లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. మరి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనకు ఎంత కర్రీ అయితే కావాలో అన్ని వడియాలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ వడియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మనం వడియాల్ని సిమ్ములోనే బాగా దూరగా వేయించి తీసుకోవాలి. అప్పుడే మనకు కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఇలా వడియాలను వేయించి పక్కన తీసి ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 ఇలాచి, 3-4 లవంగాలు, కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడాక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఉప్పు పసుపు వేయటం వల్ల మనకు ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యాక ఇందులోకే 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేసాము అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అంతలోపు మనము టమాటాలని కట్ చేసుకుందాం రండి. 3 మీడియం సైజు టమాటాలని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. మనం ఇలా సన్నగా తరగటం వల్ల మనకు వేయించేటప్పుడు కూడా త్వరగా మగ్గిపోతాయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత మూసి మగ్గించండి, త్వరగా మగ్గిపోతాయి. టమాటా కాస్త సాఫ్ట్గా అయ్యాక 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి టమాటాలకంతా బాగా కట్టే రకంగా కలిపి మరో 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని పోసి మరిగించుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా మరిగే టైంలో 1.5 స్పూను ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసినా వేయకపోయినా కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఎండు కొబ్బరి వేశాక మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత మనం వేయించి పెట్టుకున్న ఈ వడియాలను వేసి 1/4 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వడియాలు వేశాక మరీ ఎక్కువసేపు ఉడికించొద్దండి. అలాగే కలపను కూడా కలపకూడదు, ఎందుకంటే వడియం మెత్తబడిపోయి చిరిగిపోతుంది. చివరగా కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇక్కడ ముఖ్యమైన ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి. మనకు గ్రేవీ అనేది కాస్త పల్చగా ఉన్నప్పుడు ఈ వడియాలను వేసుకోవాలండి. మనం ఈ వడియాలు వేయంగానే మనకు గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది. ఈ వడియాలు ఆ గ్రేవీని అంతా అబ్జర్వ్ చేసి మనకు గ్రేవీ అనేది చిక్కగా అవుతుందండి. కాబట్టి కాస్త వదులుగా ఉన్నప్పుడే ఈ వడియాలను వేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి వడియాల కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా తేలిక కదండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.